నమస్తే, నేను నాగశ్రీ డైరీస్కి స్వాగతం. శ్రీ వ్లాగ్స్కి కూడా స్వాగతం. చార్ధామ్ యాత్రకు సంబంధించి నేను రీల్స్ కానీ వీడియోలు కానీ అందిస్తూ వచ్చాను. వాటిని ఎంతోమంది ఆదరిస్తూ వచ్చారు. అలాగే చార్ధామ్కి సంబంధించి ఎన్నో ప్రత్యేకతలు కూడా ఉన్నాయండి. ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క విశేషం ఉందని చెప్పచ్చు, అంటే ఒక్కొక్క విశిష్టతను కలిగి ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా మరికొన్ని వీడియోలు నేను అందజేయాలనుకుంటున్నాను. మీరు మిగిలిన వీడియోలను ఆదరించినట్టుగానే ఈ వీడియోలు కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే బద్రీనాథ్లో ఉన్న బ్రహ్మ కపాలం గురించి వివరంగా తెలుసుకుందాం. ఒకరు కమెంట్ రూపంలో కూడా అడిగారు, బ్రహ్మ కపాలం గురించి వివరంగా చెప్పండి అని. నాకు తెలిసిన సమాచారం వరకు నేను అందించే ప్రయత్నం చేస్తాను. ఏదైనా తప్పొప్పులున్నా దయించి నన్ను క్షమించండి. ఇక మనం బ్రహ్మ కపాలం గురించి తెలుసుకుందాం. ఇక ఈ బ్రహ్మకపాల క్షేత్రానికి మీరు వెళ్ళాలి అని అంటే కనుక విమానం ద్వారా డెహ్రాడూన్ వరకు కూడా మీరు చేరుకోవచ్చు, లేదంటే ఢిల్లీ వరకు చేరుకొని అక్కడి నుంచి హరిద్వార్కు చేరుకొని అక్కడి నుంచి బస్సుల్లోనూ వెళ్ళొచ్చు, లేదంటే మీరు ఏదైనా వెహికల్ మాట్లాడుకోవచ్చు, లేకపోతే టూర్స్ ద్వారా కూడా మీరు వెళ్ళొచ్చు. ఇక రైలు ద్వారా వెళ్ళాలి అని అనుకుంటే కనుక మీరు హరిద్వార్ వరకు కూడా రైలుకు చేరుకొని అక్కడి నుంచి ఉత్తర కాశీకి రోడ్డు మార్గంలో ప్రయాణించండి. ఇక అక్కడి నుంచి మీరు చాలా సులువుగా కూడా చేరుకోవచ్చు. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించిన బస్సులు కూడా ఉంటాయి, గవర్నమెంట్ వారి బస్సులు కూడా ఉంటాయి. లేదు కొంతమంది సభ్యులుగా మీరు ఏమైనా వెడితే మాత్రం మీరు ఏదైనా ప్రైవేట్ వెహికల్ తీసుకుని వెళ్ళచ్చు. ఇదేవి కాకుండా టూర్స్ ద్వారా వెడితే ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళే అన్ని క్షేత్రాలను దగ్గరుండి తీసుకెళ్తారు కాబట్టి మనకి టెన్షన్ అనేది ఉండదు. అలాగే ఇక్కడ నిర్వహించుకునే కార్యక్రమానికి సంబంధించి అయ్యవార్లే అన్నీ ఏర్పాటు చేస్తారు. మీరు ఎటువంటివి పట్టుకెళ్లాల్సిన అవసరం లేదు. కాకపోతే మీ పెద్దలు ఎవరికైనా బట్టలు పెట్టాలి అని అనుకుంటే మాత్రం బట్టలు లాంటివి తీసుకుని పెడితే అక్కడ మీరు బ్రాహ్మణులకి ఇచ్చేసేయచ్చు. ఇక ఆ తర్వాత బద్రీనాథ్ ఆలయ విశేషాలు కూడా మీకు గత వీడియోలో అందించాను. ఇక దగ్గరలో ఉన్న బద్రీనాథ్ ఆలయాన్ని కూడా మీరు చక్కగా దర్శించుకోవచ్చు. అలకనంద నది పరవళ్ళు కూడా చాలా చక్కగా ఉంటాయి. కాకపోతే ఆ నీటిలో దిగేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. వాతావరణం కూడా ఏంటంటే విపరీతమైన చలిగా ఉంటుంది. మంచు సడన్గా కురుస్తుంది, సడన్గా ఎండ ఉంటుంది, సడన్గా వాన పడుతూ ఉంటుంది. కాబట్టి రెయిన్ కోట్, స్వెట్టర్, సాక్స్, షూస్, తర్వాత చేతికి గ్లౌజులు, మనకి తలకి ఏదైనా క్యాప్ లాగానో లేకపోతే మఫ్లర్ లాంటిదో చలిగాలులు తగలకుండా ఉండేలాగా జాగ్రత్త తీసుకోవాలి. అలాగే మీ దగ్గర ముద్ద కర్పూరం, మనం భగవంతుడికి హారతనిస్తాం కదా, ఆ ముద్ద కర్పూరాన్ని ఖచ్చితంగా దగ్గర పెట్టుకోండి. ఈ చలిగాలుల వల్ల బ్రీతింగ్ సమస్య అనేది రాదు. బ్రహ్మకపాలం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని బద్రీనాథ్ క్షేత్రానికి కొద్ది దూరంలోనే ఉంటుంది. బద్రీనాథ్ ఆలయానికి ఉత్తరాన 100 మీటర్ల దూరంలోనే ఉంటుంది. మనం ఆలయం నుంచి చక్కగా నడుచుకుని వెళ్ళొచ్చు. ప్రతి హిందూ భక్తులు కూడా బద్రీనాథ్ని దర్శించినప్పుడు తప్పకుండా తమ పూర్వీకుల ఆత్మశాంతి కోసం ఇక్కడ శ్రాద్ధ కార్యక్రమాల్ని నిర్వహిస్తారు. అంతేకాదు సాక్షాత్తు శివుడే బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తి పొందడానికి ఇక్కడికి వచ్చి పూజా కార్యక్రమాలు చేసినట్టుగా చెప్తారు. అంతేకాదు పాండవులు కూడా కురుక్షేత్ర సంగ్రామం తరువాత ఆ యుద్ధంలో మరణించిన తమ బంధువుల ఆత్మశాంతి కలగడం కోసం ఇక్కడికి వచ్చి శ్రాద్ధ కార్యక్రమాలు నిర్వహించి ఆ తరువాతే స్వర్గానికి వెళ్ళారట. ఈ క్షేత్రంలో ఇప్పటికీ కూడా త్రిమూర్తులు నివసిస్తూ ఉంటారని చెప్తారు. ఇక నారదుడు, ఆ తర్వాత గొప్ప గొప్ప ఋషులందరూ కూడా ఇప్పటికీ ఇక్కడ సంచరిస్తూ ఉంటారని చెప్తారు. అత్యంత పవిత్రమైన ప్రదేశం. బద్రీనాథ్ క్షేత్రానికి దేశ విదేశాల నుంచి కూడా భక్తులు ఈ 6 నెలలు ఎక్కువ సంఖ్యలో వచ్చి తమ పూర్వీకుల ఆత్మశాంతి కోసం ఇక్కడ శ్రాద్ధ కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఉంటారు. ఈ బ్రహ్మకపాల క్షేత్రానికి అంత మహిమ ఎందుకు వచ్చింది, దానికి సంబంధించిన పురాణ కథ కూడా ఉంది. అది మనం వివరంగా తెలుసుకుందాం. శివ పార్వతుల వివాహం జరిపిస్తున్నప్పుడు పురోహితుడైన బ్రహ్మ పంచముఖుడు 4 ముఖాలతో మంత్రోచ్చారణ చేస్తున్నారు. కానీ ఆయన ఐదో ముఖం అంటే ఊర్ధ్వముఖం పార్వతీదేవి సౌందర్యానికి మోహ పరవశమై చేష్టలుడికి చూస్తూ ఉండిపోయింది. ఇది గమనించిన పరమశివుడికి కోపం వస్తుంది. బ్రహ్మకు బుద్ధి చెప్పాలని చేయి చాచి ఒక్క దెబ్బ వేస్తాడు. మహేశ్వరుడి చేతి దెబ్బ సాధారణమైంది కాదు కదా మరి. దాని ప్రభావానికి బ్రహ్మ 5వ ముఖం తెగిపడిపోతుంది. అయితే అది కింద పడదు, శివుడి అరచేతికి అతుక్కుపోతుంది.
అది ఎంత విదిలించినా కూడా ఆయన చేతిని వదలదు. క్రమక్రమంగా ఎండి చివరికి అది కపాలంగా మారిపోతుంది. బ్రహ్మ అపరాధం చేశాడు, దానికి ఆదిదేవుడు శిక్ష వెయ్యాల్సి వచ్చింది. అయితే అది సరాసరి బ్రహ్మహత్యగా పరిణమించి ఆ పాపం అంతటి మహాదేవుడికి కూడా అంటుతుంది. జగద్గురువు మహాతపస్వి అయిన ఆయనకు కూడా ఆ పాప ఫలం తప్పలేదు. దేవతలందరినీ పిలిచి నిస్సంకోచంగా జరిగింది చెప్పి తన పాపానికి ప్రాయశ్చిత్త మార్గమేంటో చెప్పమని అడుగుతాడు. దేవాదిదేవ, పరమజ్ఞానివి, నీకు తెలియని ధర్మం లేదు. ఈ జగత్తును నడిపిస్తున్నవాడివి, శాసించగలవాడివి. అయినా మాపై కృపతో ఒక సలహా ఇవ్వమని కోరావు కనుక మా జ్ఞాన పరిమితికి తోచింది చెప్తున్నాం. ఈ కపాలాన్ని భిక్షపాత్రగా భావించి ఇంటింటికి తిరుగుతూ ప్రతి చోట నీ పాపమేంటో చెప్పుకుని భిక్షం అడుగుతూ వెళ్ళు. కొంతకాలానికి ఆ పాపం తరిగిపోయి ఈ కపాలం రాలిపోవచ్చు అని చెప్తారు దేవతలు. పరమశివుడికి కూడా అది మంచిదే అనిపిస్తుంది. భిక్షువుగా మారి ముల్లోకాలు తిరుగుతూ మళ్ళీ తన వివాహం జరిగిన చోటుకే వస్తాడు. హిమాలయ పర్వతాల్లో తాను పూర్వం కేదారేశ్వరుడిగా అవతరించున్నాడు. అందుకే సంతసించిన మామ హిమవంతుడు ఆ ప్రాంతాల్లోని శిఖరాలను, నదులను ఆయనకి కానుగ్గా ఇచ్చేస్తాడు. ఇది తెలుసుకున్న నారాయణుడు శివుడు దగ్గరకు వచ్చి, పరమశివ, నీ ఆధీనంలో ఇన్ని శిఖరాలున్నాయి కదా, ఈ బదరీవనంతో ఉన్న శిఖరాన్ని నాకు కానుకగా ఇవ్వవా అని అడుగుతాడు. నారాయణుడంతటి వాడి అడిగితే తానెలా ఇవ్వకుండా ఉంటాడు? పరమ సంతోషంతో ఆ శిఖరాన్ని ఇచ్చేస్తాడు శివుడు. అప్పట్నుంచి శ్రీమన్నారాయణుడు బదరీ నారాయణుడై అక్కడ వెలిశాడు. ఆ తర్వాత శివుడు ఆయన దగ్గరికే భిక్షకు బయలుదేరతాడు. ఈ సంగతిని విష్ణుమూర్తి ఇట్టే గ్రహిస్తాడు. పరమశివుడే నా దగ్గరకు భిక్షకు వస్తున్నాడు, వాస్తవంగా ఇది ఆయన ఇల్లు, ఆయన తనింటికే భిక్షకు వస్తున్నాడంటే అది ఆ మహాయోగి వైరాగ్యానికి పరాకాష్ట. ఈ అద్భుత సన్నివేశాన్ని జగద్దితంగా మార్చాలి. ఇది శివక్షేత్రం, ఇందులో నేను అంటే విష్ణువునున్నాను. ఇక్కడికి శివుడు బ్రహ్మకపాల సహితుడై వస్తున్నాడు. ఈ కపాలం బ్రహ్మదేవుడి 5వ ముఖానది, అంటే అది అధోలోకాలను ఊర్ధ్వలోకాలను అనుసంధానం చేసే ముఖం. చిరకాల శివహస్త స్పర్శ వల్ల దానిలోని దుర్భావనలన్నీ నశించిపోయాయి. ఇప్పుడు అది పరమ పవిత్రం, దాన్ని ఇక్కడే సుస్థిరం చెయ్యాలి. దానికి తోడు నా శక్తి శివశక్తి కూడా ఇక్కడ కలిపున్నాయి అని భావిస్తూ విష్ణువు శివుడికి ఎదురేగి ఆయన కపాలంలో భిక్ష వెయ్యబోతాడు. అంతే, ఆ కపాలం కాస్త ఊడి కింద పడి శిలామయ శివలింగ రూపంగా మారిపోతుంది. అప్పట్నుంచి బదరీనారాయణ స్వామి సన్నిధిలో ఉన్న శివలింగ రూపధారి అయిన బ్రహ్మకపాలం మహాక్షేత్రమైంది. తమ పితృదేవతలని ఇక్కడ తలుచుకుని వారికి సంబంధించి శ్రాద్ధ కర్మలన్నీ కూడా నిర్వహించి శాశ్వత బ్రహ్మలోకానికి పంపించుకునే వారికి ఇది రాజమార్గమై నిలుస్తుంది. అందుకే హిందూ భక్తులంతా ఇక్కడికి వచ్చినప్పుడు తప్పనిసరిగా తమ పెద్దలందరినీ తలుచుకుని ఇక్కడ పిండ ప్రదాన కార్యక్రమాన్ని చేస్తారు. ఇదండి బ్రహ్మకపాలం యొక్క క్షేత్ర మహిమ. చాలా గొప్ప క్షేత్రం. ఆ క్షేత్రాన్ని మనం చూడగలగడమే ఎంతో అదృష్టం. అలాంటిది అక్కడికి వెళ్ళి మన పితృదేవతలను తలుచుకుని పిండ ప్రదానం చేయడం అంటే అది మనం త్రిమూర్తులే కాకుండా మన పూర్వీకులు, మన పెద్దలు అందరి ఆశీస్సుల్ని కూడా పొందినట్టు అవుతుంది. ఈ క్షేత్రంలో మీరు ఇటువంటి కార్యక్రమాలు చేయాలి అని అనుకున్నప్పుడు కూడా ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అక్కడ అయ్యవార్లు ఉంటారు. పూజా కార్యక్రమానికి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రుసుము ఉంది. 2500, 2000, 1500 అట్లా ఉన్నాయి. మీరు అక్కడ మాట్లాడుకోండి. తెలుగు వచ్చిన వారు కూడా ఉంటారు. అంటే తెలుగువారు కాదు, కర్ణాటక బ్రాహ్మిన్స్ ఎక్కువగా ఉన్నారు. ఆ తర్వాత ఏంటంటే నార్త్ ఇండియన్స్ కూడా కొంత తెలుగు నేర్చుకుని ఉన్నారు. మీరు అలా చూసుకుని మాట్లాడుకుంటే కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతోటి జరిపిస్తారండి. మీరు ఎటువంటి భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం జరపబోయే కార్యక్రమాన్ని చాలా భక్తి శ్రద్ధలతో, అంటే మన పూర్వీకులు తర్వాత వారి తాతలు అట్లా ఎవరెవరైతే పెద్దలు ఉన్నారు, ఆ తర్వాత కుటుంబంలో ఎవరెవరు ఇలా కాలం చెందున్నారు, వీరందరికీ పేర్లు చెప్పిస్తూ ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహిస్తారు. అలకనంద పరవళ్ళు చూస్తూ ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కనిపించే 3 శిఖరాలు లాంటి కొండలు ఉంటాయి. అవి చూస్తూ మన పెద్దల్ని తలుచుకుంటూ ఈ శ్రాద్ధ కార్యక్రమాన్ని చేయటం అంటే అది పూర్వజన్మ సుకృతమే.
మీరు గనక ఆ క్షేత్రానికి వెళితే తప్పకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించండి. వెళ్ళలేని వారి కోసమే నేను సాధ్యమైనంతలో ఇటువంటి వీడియోలన్నీ కూడా కవర్ చేశానండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మీరు వీడియో ద్వారా అయినా కనీసం దర్శనం చేసుకోండి. పరమశివుడి యొక్క ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చార్ధామ్ యాత్రకు సంబంధించి ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఇంకా నేను ఒక్కొక్క వీడియోగా మీకు అందజేస్తాను. ప్రతి వీడియోని కూడా అన్ని వీడియోలను ఆదరించినట్టుగానే ఆదరించి లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.